బెంగళూరు రేవ్ పార్టీ ఘటన రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. డ్రగ్స్ టెస్ట్ చేస్తే 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో నటి హేమ, ఆశీరాయిల బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ ఉన్నాయని నిర్ధారించారు. ఇక హేమ నాటకాలు ఇంతటితో ఆగిపోయినట్టే అని తెలుస్తోంది. రేవ్ పార్టీలో హేమ ఉందని బెంగళూరు పోలీసులు ప్రకటించినా తాను మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నానంటూ బుకాయిస్తూ వీడియోని వదిలింది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. అలా చివరకు హేమ గుట్టు మాత్రం అందరికీ తెలిసిందే. ఇక హేమను ఎవ్వరూ నమ్మడం లేదు కూడా. నటి హేమ ఇలా దొరికిపోవడం మీద తమన్నా సింహాద్రి స్పందించింది. మన అక్క బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికింది. అలా ఎన్నో పార్టీలో దొరికిపోయింది. గుంటూరులో కూడా దొరికిపోయింది. రికమెండేషన్లతో బయటకొస్తోంది. చెట్ల దగ్గర నించుని వీడియో పోస్ట్ చేసి హైదరాబాద్ లో ఉన్నానని చెబుతుంది. ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతోంది? అక్క చేసేది బాహుబలి హీరోయిన్ పాత్రలేమి కాదు, చిన్న చిన్న పాత్రలే చేస్తోంది. కానీ ఇన్ని ప్రాపర్టీలు, ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అక్క చేసేది అలాంటి పనులు. కొత్త ఆర్టిస్టులు, అందమైన ఆర్టిస్టులను, అమ్మాయిలను ఎరగా వేసి సంపాదిస్తూ ఉంటుంది. అక్క బతుకిదే. అక్క గుట్టురట్టయ్యే రోజు వస్తుంది అంటూ తమన్నా వీడియో షేర్ చేసింది. నటి హేమ మళ్ళీ ఇంతవరకు ఎలాంటి వీడియోను విడుదల చేయలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు. చెట్టు ముందు నిల్చుని ఓ వీడియోని, ఇంట్లో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ చేసిన బిర్యానీ వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది. కానీ జనాలెవ్వరూ కూడా హేమని నమ్మినట్టుగా కనిపించడం లేదు. ఆమె పోస్ట్ కింద కామెంట్లను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం. మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.